మావోయిస్టు పార్టీ నుండి సాయుధ పోరాట విరమణ చేసిన ప్రముఖ నాయకులు సోను ఆషన్నుల నాయకత్వంలో ఒక కొత్త పార్టీ ఏర్పడబోతున్నట్టుగా ఎకనామిక్స్ టైమ్స్ లోపల ఒక వార్త 2 రోజుల క్రితము వచ్చింది. ఈ వార్తకు సంబంధించిన దాంట్లో ఆషన్న తను ఒక ప్రశ్నకు జవాబు చెప్తూ ఒక సందర్భంలో ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా తను అక్కడ ఒక మాట మాట్లాడడం జరిగింది. అది కాబట్టి ఈ వర్డ్ ఏదైతే ఉందో అంటే ఈరోజు వివిధ యూట్యూబ్ ఛానళ్ళ కూడా చర్చ జరుగుతున్నది. వాస్తవంగా ఈ వాక్యకి సంబంధించి వచ్చినప్పుడు ఇది నిజమా కాదా అనేది కనుక మనం పరిశీలిస్తే వాస్తవంగా సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు అంటే సెప్టెంబర్ 15న మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్న సోను తన ఆ ప్రకటనలో స్పష్టంగా చేసిండు. మరింత వివరంగా 22 పేజీల లేఖల చాలా స్పష్టం చేసిన విషయం ఏంటంటే తమ సిద్ధాంతాలను వదులుకోవటం లేదు. సాయుధ పోరాట మార్గం ద్వారా ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు, నిర్మాణాలు చేయలేని ఒక పరిస్థితి చాలా కాలం నుంచి ఏర్పడింది. కాబట్టి ఇంకెంత మాత్రం ముందుకు తీసుకుపోలేము. మిగిలిన శక్తులతో అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు రక్షించుకోవడానికి అంతకంటే ముఖ్యంగా ఒక చట్టబద్ధ పద్ధతిలో కూడా ప్రజలను ఆర్గనైజ్ చేయడానికి మేము సాయుధ పోరాట మార్గాన్ని మేము వదిలేస్తున్నాము అనే విషయాన్ని చెప్పడం జరిగింది. సాయుధ పోరాటం విఫలమైందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా తిరిగి మేము అంటే చట్టబద్ధ పద్ధతుల ప్రజలను, ప్రజా ఉద్యమాలను ఆర్గనైజ్ చేస్తాము అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. తమ సిద్ధాంతం ఏదైతుందో నూతన ప్రజాస్వామిక విప్లవం అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత వివిధ విషయాలను మరింత అధ్యయనం చేసి మేము స్పష్టంగా మా విధానము, మా కార్యక్రమాన్ని కూడా ప్రకటిస్తామనే విషయాన్ని కూడా ఆ 22 పేజీల లేఖలో స్పష్టంగానే ఉన్నది. కాబట్టి ఈ మొత్తం విషయాలను అర్థం చేసుకున్నప్పుడు పార్టీ పెట్టడానికి అంటే సాయుధ పోరాట విరమణ చేస్తున్నప్పుడు సహజంగానే అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పింది ఒకటి. వాస్తవంగా ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ వాళ్ళు మొత్తం సంస్థగా ఏకాగ్రీవంగా కావచ్చు, లేదా మెజారిటీ కావచ్చు, లేదా మైనారిటీకి కావచ్చు, ఎవరైతే సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తారో సాయుధ పోరాట విరమణ ప్రకటించినప్పుడు తప్పనిసరిగానే అంటే ఆ సాయుధ పోరాటం అంటే మళ్ళీ ఒక కొత్త సంస్థ ఏర్పాటు చేయడము చట్టబద్ధంగా. సాయుధ పోరాటం అంటేనే ఒక రాజ్యాంగానికి భిన్నమైంది కాబట్టి చట్టబద్ధ పద్ధతిలో మరొక పార్టీని ఏర్పాటు చేయడం అనేది అది ఆ విరమణ సందర్భంగానే కలిగి ఉన్న భావజాలం అది. కాబట్టి వాళ్ళు అంటే ఆషన్న ఒకే మాట మాట్లాడినప్పటికీ అంటే ఒక పార్టీ ప్రకటించడం అనేది అది ఉంది. కాబట్టి ఒక పార్టీ అంటే ఇప్పుడు ఒక ఇల్లీగల్ నుంచి లీగల్గా వచ్చినప్పుడు లేదా వీళ్ళు సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్లకు చట్టపరంగా ఈ హక్కు అనేది ఉంది. తప్పేం లేదు. ఇందులో ఒక పార్టీని ఏర్పాటు చేయడం అనేది తప్పేం లేదు. అది ఆ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో ఏర్పాటు చేస్తారా, మావోయిస్టు పార్టీతో చేస్తారా, మరి ఇంకేం పార్టీ పెడతారు, తర్వాత విధానాలు ఏంటి, విధానాలు కూడా ఏంటి అనే విషయం ఏతుందో వాళ్ళు బహుశా ఇప్పటికీ వాళ్ళు ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారనే విషయాలు కూడా మనకు తెలుస్తున్న విషయాలే. కాబట్టి వాళ్ళు మరింత సమగ్రంగా వాళ్ళు మాట్లాడుకుని స్పష్టమైన విధానాలు కూడా వాళ్ళు కొద్ది కాలంలో వాళ్ళు ప్రకటించవచ్చు. కాబట్టి ఏదైనప్పటికీ ఏదైతే అంటే దీనిని ఏమీ ఒక నేరపూరితమైనది కాదు, తప్పు కాదు అది. కాబట్టి అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క దాన్ని పరిశీలిస్తే ఒక్కొక్కరు 40 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రజల కోసము నిస్వార్థంగా కుటుంబాలను అన్ని జీవితాలను వదిలేసి వాళ్ళు త్యాగం చేసిందనే విషయం ఏదో అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడున్న సొసైటీ లోపల ఇదంతా కూడా ఇవాళ పార్టీలు అని అంటే డబ్బుతోటి ముడిపడి ఉన్నది వాస్తవమే. కానీ డబ్బు అనేది కాకుండా ఒక నిజాయితీగా కనుక పనిచేయగలిగితే అది మంచిది, ప్రజలు కూడా స్వాగతిస్తారు. వాస్తవంగా ఇవాళ యూట్యూబ్లో కూడా అంటే వాళ్ళు దాని గురించిన ఆ వార్త చర్చ జరుగుతున్నప్పుడు కూడా ఉండే ఫీడ్బ్యాక్ దాదాపు 99% చాలామంది ఆహ్వానిస్తారు. పార్టీ పెట్టాలి, పెడితే మంచిది అనేది ఆహ్వానిస్తున్నారు. అయితే పార్టీ పెట్టినప్పుడు ఉండే కష్టాలు కూడా ఉంటాయి, ఎందుకంటే డబ్బుతోటి ముడిపడి ఉన్న సమస్య ఒకటైతే. రెండవది ఇప్పుడు ఒక అడవిలో లేదా సాయుధ పోరాటం కొనసాగిస్తున్న వాళ్ళకు ఉండే అక్కడ ఉండే ఒక నిజాయితీ ఇక్కడ ఉంటుందా అనే ప్రశ్నలు. ఎందుకంటే భారతదేశంలో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కాబట్టి
అవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఇది కూడా ఎట్లుంటుందనే ప్రశ్నలు ఉండవచ్చు. కాబట్టి ఏమున్నప్పటికీ సహజంగానే పార్టీ ఏర్పాటు చేయడం అనేది ఏదైతుందో అంటే సమాజము ఒక స్వాగతించే విషయమే. తర్వాత మరొక ముఖ్య విషయం కూడా ఏంటంటే వాళ్ళు ఎన్నికలకు సంబంధించింది. ఇప్పుడు పార్టీ అనగానే, ఇప్పుడు చట్టబద్ధ పార్టీ అనగానే వెంటనే చర్చకు వచ్చేది అంటే ఎన్నికలు నిలబడరా. మావోయిస్ట్ పార్టీలో పట్టినైతే ఎన్నికలు బహిష్కరించింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, లేదా ఎన్నికలు నిలబడతారంటే చెడిపోతారు అనేది కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటంటే ఎన్నికలు నిలబడమే చెడిపోవడం కాదు. ఆ పార్టీ ఎట్లా ఉంటారనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప చెడిపోవడం అనేది దాన్ని ఏమి అట్లా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రపంచంలో బట్ట చాలా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అంటే సోను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో కానీ లేదా ఆషన్ ఇంటర్వ్యూలో బట్టి కానీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎన్నికలు అనేది ఏతుందో ఒక వ్యూహాత్మకమైన విషయంగా చూడడం తప్పు. అది మావోయిస్టుల పట్ల అట్లా చూసిరు తప్పు అనే విషయాన్ని వాళ్ళు చెప్తూ దానిని అంటే పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుందనే పద్ధతిలో బట్టి కూడా ఒక ఎత్తుగడల పరమైనదిగా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి నేను నా దృష్టిలో బట్ట నేను గమనించినప్పుడు నేను 8 ఏళ్ళ కాదు చెప్తున్నా, నేను వ్యాసాలు కూడా రాస్తున్నా. కాబట్టి అది చూసినప్పుడు ఏంటంటే ఎన్నికల్లో నిలబడకపోవడము అనేది ఏదో అది అక్కడ పరిస్థితులను బట్టి, వివిధ స్థానిక పరిస్థితులు, దేశ పరిస్థితులను బట్టి అనేక విషయాలపైన కూడా ఎక్కడ నిలబడాలి, ఎందుకోసం నిలబడాలనేది ఉంటుంది. జనరల్గా మాత్రము అంటే నిలబడవచ్చు, తప్పులేదు, నిలబడవచ్చు. వాళ్ళ బలము ఎంత ఉన్నప్పటికీ, వాళ్ళ బలము చాలా అతి తక్కువనే ఉన్నప్పటికీ అంటే వాళ్ళ యొక్క విధానాలు, ఆ పార్టీ యొక్క విధానాలు చెప్పుకుంటూ ప్రజలను గెలుచుకునే విధంగా, ఆర్గనైజ్ చేసుకునే విధంగా చేయడం అనేది ఉందో అది సరైన విధానమే. కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఏవైతే చెప్పిన విషయాలనయో వీటి ఆధారంగా రేపు వాళ్ళు మరింత కూడా ఏంటంటే మరింత వివరంగా కూడా వాళ్ళు ప్రకటించవచ్చు. ఏదైనా ఇది స్వాగతించవలసిన విషయంగానే చూడవలసి ఉంటుంది.